లడ్డు ప్రసాదంలో కల్తీ వ్యవహారానికి సంబంధించి అధికారికంగా సిట్ రిపోర్ట్ ఇచ్చాకే స్పందించాలని కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతికి సంబంధించి కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాయలసీమ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాలకు రైల్ కనెక్టివిటీకి సంబంధించి హై లెవెల్ రివ్యూ చేశారు. చిత్తూరు జిల్లాకే పరిమితమైన సంజీవని ప్రాజెక్టును ఏపీ అంతటా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి తీసుకురానుందని ప్రభుత్వం. ఈ వారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అమరావతి పరిధిలోని అనాథలు, భూమి లేని పేదలకు పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ కేబినెట్ భేటీలో మొత్తం 35 అంశాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి సిట్ ఇచ్చిన రిపోర్ట్ పై కేబినెట్ లో చర్చించారు. అధికారికంగా సిట్ నివేదిక వచ్చిన తర్వాతే స్పందించాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. ఇక రాజధాని అమరావతికి సంబంధించి కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తున్నారు. ఇలా ప్లాట్లు పొందిన రైతుల్లో కొందరు వీధి పోట్లు, వీధి మూల ప్లాట్లు వచ్చాయంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా ప్లాట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ ని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పలమనేరులో ఏర్పాటు చేయబోయే లైఫ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు భూమి బదిలీ చేయనున్నారు. అర్జున అవార్డు విజేత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. జ్యోతి డిగ్రీ పూర్తి చేశాక గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అల్లూరి జిల్లా నందకోటలో 5 స్టార్ రిసార్ట్ నిర్మాణంతో పాటు కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్క్లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని నూతన రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ పోర్ట్ల నుంచి రైల్ కనెక్టివిటీ, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కు చెందిన హింటర్ ల్యాండ్ నుంచి రైల్ రవాణా, రాయలసీమ ప్రాంతాల నుంచి కోస్తా ఆంధ్రలోని వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీ, హైదరాబాద్ చెన్నై, చెన్నై బెంగళూరు, హైదరాబాద్ బెంగళూరు లైన్లని హై స్పీడ్ రైల్వే కారిడార్లుగా అభివృద్ధి చేసే ప్రణాళికను విశాఖ, విజయవాడ, గుంతకల్, గుంటూరు, రేణిగుంట రైల్వే జంక్షన్లలో రద్దీ తగ్గించే అంశాలపై సమీక్షించారు. ఈ వారం వైద్య ఆరోగ్య శాఖపై సీఎం రివ్యూ చేశారు. ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టును త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేలా క్షేత్రస్థాయిలో వివిధ ప్రణాళికల్ని చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు విస్తరించిన సంజీవని ప్రాజెక్టును ఏపీ అంతటా అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి రానున్న క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అన్న అంశంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అవసరమైన చర్యలు వేగంగా చేపట్టాలని సూచించారు. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. అందుకు అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను పండించడమే లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేయాలని సూచించారు. 10 జిల్లాలను ఉద్యాన రంగానికి కేంద్ర బిందువుగా చేపట్టే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్రణాళికలపై ఈ వారం రివ్యూ చేశారు. పరిపాలనలో అధునాతన టెక్నాలజీని విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. సమర్థత లేకపోతే శిక్షణ ఇచ్చి నిరంతర పర్యవేక్షణ ద్వారా ఫలితాలు సాధించాలన్నారు. ఈ వారం ఆర్టీజీఎస్ పై వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 878 ప్రభుత్వ సేవలను అందిస్తూ ఉండగా ఇప్పటి వరకు 1,43,00,000 మంది ప్రజలు ఈ సేవలను వినియోగించుకున్నారు.